ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పెదకూరపాడులో టీడీపీ నేతల దాదాగిరిపై మండిపడ్డారు మాజీ మంత్రి మేరుగు నాగార్జున. బాధితులను పరామర్శించడానికి మాజీ ఎమ్మెల్యే వెళ్లకూడదా అని ప్రశ్నించారు. కనీసం ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని మండిపడ్డారు ఆయన. వచ్చే విషయాన్ని మా కేడర్కి చెప్పుండొచ్చు, మా నాయకులకు చెప్పుండొచ్చు, రైతాంగానికి చెప్పుండొచ్చు, రైతుల్లో ఏ పార్టీ వాళ్ళు ఉండే చెప్పుండొచ్చు. వాళ్ళంతా వస్తారు, నాయకుడు వస్తూ ఉన్నాడు, వారితో పాటు ప్రాబ్లం చెప్పుకోవచ్చని. కానీ మీరు వద్దంటాకి మీరెవరు? దాడులు చేయటానికి మీకు ఎక్కడుంది అధికారం అని కూడా అడుగుతా ఉన్నా. ఒక ప్రక్క లా అండ్ ఆర్డర్ చూసి ఎస్పీ గారికి ఫోన్ చేస్తే మేము ఈరోజు మార్నింగ్ వస్తూ ఉన్నాము, ప్రొటెక్షన్ పోలీసుని ఏర్పాటు చేయమని చెప్తే లేదు. మరి లా అండ్ ఆర్డర్ గురించి పోలీసు వారు ఏం చేస్తూ ఉన్నారో, పోలీసు వారు కూడా అక్కడే ఉన్నారు. కర్రలతో కారును కొడతా ఉంటే, జనం మీద దాడి చేస్తూ ఉంటే, అబ్యూజ్ చేస్తూ ఉంటే, బూతులు తిడతా ఉంటే, కళ్ళు లేని కబోజిల్లాగా పోలీసు వ్యవస్థ ఉంటే పరిపాలన ఏ విధంగా ముందుకెళ్తుంది? హోమ్ మినిస్టర్ గారు చెప్తా ఉంటారుగా, ఆమె ఏం వస్తే అది మాట్లాడుతుంది. ఆమె ఏం మాట్లాడితే ఆమెకే అర్థం కాదు. ఆమె ఎవరు పడితే ఏకవచనంతో మాట్లాడుతుంది. లా అండ్ ఆర్డర్ గురించి ఎందుకు పట్టించుకోలేకపోతామని అడుగుతా ఉన్నా హోమ్ మినిస్టర్గా ఉండి. మా పరిపాలన జరిగినప్పుడు ఇలా ఉందా? ఇంత దారుణంగా ఉందా? ప్రజలకు ఎక్కడ భయప్రాంతులు చేసే విధంగా పరిపాలన జరుగుతూ ఉంటే, అమానుషంగా దాడులు చేస్తూ ఉంటే, పోలీసు వ్యవస్థ నిమ్మకురియలతో కూర్చుంటూ ఉంటే, మరి ప్రభుత్వానికి అడుగులు మడుగులు ఎత్తా ఉంటే ఏ విధంగా వ్యవస్థ ముందుకు తీసుకెళ్తారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. ఎస్పీ గారు అయితే అంటారు, శంకర్రావు గారు ఫోన్ చేస్తే మేము వస్తూ ఉన్నాం, ఏమన్నా దాడి జరిగిందయా ఫోన్ చేస్తే మీ వాళ్ళు ఎందుకు వచ్చారంటారు. ఇదేనా మాట్లాడేది ఎస్పీ గారు? పల్నాడు ఎస్పీ గారు మీరు మాట్లాడితే మా వాళ్ళని కొట్టారయ్యా, సహాయం చేయండి, లా అండ్ ఆర్డర్ని జాగ్రత్తగా చూడండి అని చెప్తే మీ వాళ్ళు ఎందుకు వచ్చారంటే మా వాళ్ళు రారా? మా నాయకుడు వస్తూ ఉంటే రారు, వస్తే కొడతారా? సభ్య సమాజం అందరూ కలిసి ఉండాలా? అందరమే రైతు పక్షపాతులమి. ఈరోజు అధికారం మీకు ఉంటుంది, రేపు మాకు వస్తుంది. మేము అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మా ముఖ్యమంత్రిగా పనిచేసే జగన్మోహన్ రెడ్డి గారు కులం వద్దు, మతం వద్దు, ప్రాంతం వద్దు, పార్టీ వద్దు, అందరికీ సహాయం చేయమని చెప్పారే. ఒక్క కేసు, ఒక దాడి జరిగినట్టు పరిస్థితి చెప్పండి మీరు. పెదకూరపాడు ప్రాంతంలో ఈరోజు ఎస్సీల మీద దాడులు, పల్లెల్లోకి వెళ్తే పల్లెల్లో ట్రాక్టర్లు వేసి తొక్కిస్తున్నారు, ఫ్లెక్సీలు పెడితే చించేస్తున్నారు, కొడుతున్నారు, మహిళలను చూస్తలేదు, అలో లక్షణ అని చెప్పేసి భయభ్రాంతులు చేసే పరిస్థితి ఈరోజు పల్నాడు ప్రాంతంలో ఉందంటే దానిని లా అండ్ ఆర్డర్ని పూర్తిగా రక్షించాల్సినటువంటి పోలీస్ వ్యవస్థ ఇంకా మెళుకువగా బాధ్యతారహితం కాకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అందుకనే తక్షణమే ఈరోజు జరిగిన ఇన్సిడెంట్ని పూర్వాపరాలు వెరిఫై చేసి బాధ్యుల మీద చర్యలు తీసుకుంటే మరలా ఇలాంటి విషయాలు పునరావృతం